Good morning, friends. Welcome to SPR EHS Talks. This is S. Polaro, EHS expert. Today we will learn about basic fire safety training at the construction site, the most important topic. So please follow the same. Basic fire and safety training for construction site. What is fire? Fire is a chemical reaction of fuel with required amount of heat, oxygen. During this reaction, heat and light produces. ఫైర్ అనేది త్రీ కాంపోనెంట్స్ వల్ల జరుగుతుంది. ఒకటి ఫ్యూయల్ అండ్ హీట్, ఆక్సిజన్. ఈ మూడు కంబైన్డ్ గా ఉన్నప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. దాన్నే ఫైర్ అంటారు. ఈ కెమికల్ రియాక్షన్ ఒక చైన్ లింక్ లాగా జరుగుతుంది. దీన్ని ఒక ఫైర్ ట్రయాంగిల్ లో చూపిస్తారు. అది ఫైర్ ట్రయాంగిల్ అంటారు. వన్ సైడ్ ఆక్సిజన్, వన్ సైడ్ హీట్, వన్ సైడ్ ఫ్యూయల్. ఈ మూడు కలిసినప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఆ కెమికల్ రియాక్షన్ ఫైర్. ద ఎలిమెంట్స్ ఆఫ్ ఫైర్. Three things must be present at the same time to produce fire. Three things must be present at the same time to produce fire అంటే ఒక ఆక్సిజన్, ఎనఫ్ ఆక్సిజన్, ఎనఫ్ హీట్ అండ్ సమ్ ఫ్యూయల్ ఆర్ కంబస్టిబుల్ మెటీరియల్. ఈ మూడు సమపాలనలో ఉన్నప్పుడు ఈ మూడు కలిసినప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ ద్వారా ఫైర్ అనేది ఏర్పడుతుంది. ఇందులో ఏ ఒక్క ఎలిమెంట్ లేకపోయినా ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే ఫైర్ అనేది జరగకుండా ఉంటుంది. సో ఫైర్ జరిగినప్పుడు ఇందులో ఏ ఒక్క ఎలిమెంట్ మనం అవాయిడ్ చేసినా ఫైర్ అనేది ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఫైర్ స్వభావాన్ని బట్టి 6 క్లాసెస్ గా ఫైర్ డివైడ్ చేశారు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్. దేర్ ఆర్ 6 క్లాసెస్ ఆఫ్ ఫైర్. ఒకటి క్లాస్ ఏ, ఫ్లేమబుల్ సాలిడ్స్, కంబస్టిబుల్ మెటీరియల్. అంటే ఎగ్జాంపుల్ పేపరు, వుడ్, రబ్బరు, ఈ విధమైన మెటీరియల్ ని క్లాస్ ఏ ఫైర్స్ గా చెప్తారు. ఇందులో క్లాస్ ఏలో వచ్చే కామన్ ఫ్లేమబుల్ సాలిడ్స్ ఉంటాయి. అట్లాగే నెక్స్ట్ క్లాస్ బి. క్లాస్ బిలో వచ్చి ఫ్లేమబుల్ లిక్విడ్స్, ఎగ్జాంపుల్ పెట్రోల్, డీజిల్, పెయింట్, ఈటీసీ ఈ రకమైన లిక్విడ్స్ ఉంటాయి. అట్లాగే క్లాస్ సి వచ్చి ఫ్లేమబుల్ గ్యాసెస్, అంటే హైడ్రోజన్, బ్యూటాన్ ఆర్ మీథేన్ అండ్ ఎల్పిజి ఆల్సో. క్లాస్ సి ఫైర్ వచ్చి ఫ్లేమబుల్ గ్యాసెస్. అలాగే నెక్స్ట్ క్లాస్ డి. క్లాస్ డి ఫైర్ వచ్చి కంబస్టిబుల్ మెటల్స్ లైక్ మెగ్నీషియం, అల్యూమినియం ఆర్ పొటాషియం క్లాస్ డిలోకి వస్తాయి. అలాగే క్లాస్ ఈ ఫైర్ వచ్చి ఎలక్ట్రికల్ ఫైర్. ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ కానీ, జనరేటర్స్ కానీ, సర్వర్ రూమ్ లో జరిగే ఫైర్స్ కానీ ఇవన్నీ కూడా క్లాస్ ఈలోకి వస్తాయి. అట్లాగే క్లాస్ ఎఫ్ కుకింగ్ ఫైర్, ఎస్పెషల్లీ కిచెన్ లో ఆయిల్ కానీ, కిచెన్ ఆయిల్ కానీ, ప్యాట్స్ కానీ ఈ ఫైర్ అంతా కూడా క్లాస్ 6 కి. క్లాస్ ఎఫ్ లో ఇది 6th క్లాస్ లో వస్తుంది. క్లాస్ ఎఫ్ కుకింగ్ ఫైర్. యాజ్ పర్ ఇది ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఈ క్లాసిఫికేషన్ అనేది ఉంది. నెక్స్ట్, ద ఫైర్ ఎక్స్టింగ్యూస్ మెథడ్స్. అంటే ఈ ఫైర్ జరిగినప్పుడు మనం ఈ ఫైర్ని ఎలాగా మనం కంట్రోల్ చేయాలనేది ఒక 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చి కూలింగ్ మెథడ్, అండ్ నెక్స్ట్ స్టార్వేషన్ మెథడ్, అండ్ మూడోది స్మోదరింగ్ మెథడ్. అంటే ఈ 3 విధానాలుగా మనం ఫైర్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఒకటి కూలింగ్ మెథడ్ ద్వారా హీట్ ని కంట్రోల్ చేయొచ్చు, స్టార్వేషన్ వల్ల ఫ్యూయల్ కంట్రోల్ చేయొచ్చు, అండ్ స్మూదరింగ్ వల్ల ఆక్సిజన్ కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇక్కడ చూడండి, కూలింగ్, రిమూవ్ హీట్. రిమూవల్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద సీన్ ఆఫ్ ఫైర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కూలింగ్ బై వాటర్ ఫోమ్ ఎక్స్టింగ్విషర్. మనం ఫోమ్ కానీ వాటర్ ఎక్స్టింగ్విషర్ కానీ యూజ్ చేసి ఎక్కడైతే హీట్ ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి మనం కూలింగ్ మెథడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్టార్వేషన్. స్టార్వేషన్ అంటే సెపరేషన్. అంటే రిమూవల్ ఆఫ్ ఫ్యూయల్ ఫ్రమ్ ద సీన్ ఆఫ్ ఫైర్ ఈజ్ కాల్డ్ స్టార్వేషన్ బై కటింగ్ ఫ్యూయల్ సప్లై. ఏదైతే మండే స్వభావం గల ఐటమ్ ఉందో అంటే ఫ్యూయల్ ఆర్ కంబస్టిబుల్ మెటీరియల్, దాన్ని సెపరేట్ చేయడం వల్ల ఈ ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది. దీన్ని స్టార్వేషన్ అంటారు. థర్డ్ వన్ స్మూదరింగ్. స్మూదరింగ్ అంటే రిమూవ్ ఆక్సిజన్. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద సీన్ ఆఫ్ ఫైర్ ఈజ్ కాల్డ్ యాజ్ అ స్మూదరింగ్ బై యూజింగ్ CO2 DCP ఫైర్ ఎక్స్టింగ్విషర్. అంటే ఏదైతే మనం ఫైర్ ని కంట్రోల్ చేయడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయో అవి యూజ్ చేసి మనం ఆక్సిజన్ ని కంట్రోల్ చేస్తాం. బ్రేక్ ద చైన్ రియాక్షన్ ఆఫ్ ఫైర్. ఈ దీంట్లో ఏదో ఒకటి బ్రేక్ చేస్తే ఈ చైన్ రియాక్షన్ అనేది బ్రేక్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ 3 మెథడ్స్ యూజ్ చేసి మనం ఫైర్ కంట్రోల్ చేస్తాం. నెక్స్ట్, ఫైర్ కంట్రోల్ టూల్స్. ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఫైర్ బ్లాంకెట్, ఫైర్ హోస్ రీల్స్, ఆటోమేటిక్ ఫైర్ సపరేషన్ సిస్టమ్స్, ఫైర్ డిటెక్షన్, అలారం సిస్టమ్. నెక్స్ట్, ఫైర్ టెండర్స్. యాక్చువల్లీ ఫైర్ కంట్రోల్ చేయడానికి ఈ టూల్స్ అన్ని యూజ్ చేస్తాం. ఇందులో మెయిన్ కన్స్ట్రక్షన్ సైట్ లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ బ్లాంకెట్స్ ఈ 2 మెయిన్ యూజ్ చేస్తాం. మిగతావి ఫైర్ హోస్ రీల్స్ కానీ, ఆటోమేటిక్ ఫైర్ సపరేషన్ సిస్టమ్స్ కానీ, ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్, స్మోక్ డిటెక్టర్స్, గ్యాస్ డిటెక్టర్స్ అండ్ ఫైర్ టెండర్స్ ఇవన్నీ కూడా
మేజర్ ప్లాంట్స్, మేజర్ ప్లాంట్స్, ప్రాసెసింగ్ యూనిట్స్, ఫ్యాక్టరీస్, అలాగే బిల్డింగ్స్, హైరైజ్డ్ బిల్డింగ్స్, వీటిల్లో యూజ్ చేస్తారు. మనం మెయిన్గా మనం కన్స్ట్రక్షన్లో యూజ్ చేసేది ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ అండ్ ఫైర్ బ్లాంకెట్స్. సో నౌ మనం ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ గురించి మనం తెలుసుకుందాం. What is fire extinguisher? A fire extinguisher is a portable handle device containing a substance like water, foam, powder, or CO2 used to quickly put out or control small fires by cooling, smothering, or interrupting the chemical reaction, acting as a first line of defense before a fire becomes uncontrollable. ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది ఒక పోర్టబుల్ హ్యాండిల్ డివైస్. దీని కంటెంట్లో వచ్చి దీంట్లో ఉంచే కంటెంట్స్ ఏంటంటే వాటర్ కానీ, ఫోమ్ కానీ, పౌడర్ కానీ, CO2 కానీ ఉంటుంది. దీన్ని ఏంటంటే మనం క్విక్లీ మన ఫైర్ని స్మాల్ ఫైర్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. దీన్ని ఏంటంటే కూలింగ్ కానీ, స్మూదరింగ్ మెథడ్ ద్వారా మనం ఫైర్ అనేది కంట్రోల్ చేస్తాం, చైన్ లింక్ని బ్రేక్ చేస్తాం. ఇదైతే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, అంటే బేసిక్గా వాడే మెయిన్ ఫైర్ కంట్రోల్ టెక్నిక్ ఇది. దీన్ని ఫస్ట్లోనే స్మాల్ ఫైర్ ఉన్నప్పుడే మనం దాన్ని ఫైర్ ఎక్స్టెన్సర్ యూజ్ చేయడం వల్ల ఈ బిగ్ ఫైర్కి అవ్వకుండా మనం కంట్రోల్ చేయడానికి ఇది యూజ్ అవుద్ది. దీంట్లో టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి. మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్స్ ఎలాగున్నాయో అలాగే టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా ఉన్నాయి. ఏ ఫైర్కి ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేయాలనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లో వచ్చి వాటర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, అంటే డ్రై పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, దీన్ని ABC కూడా అంటారు. నెక్స్ట్ ఫోమ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి వెట్ కెమికల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఫస్ట్ దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం వన్ బై వన్. ఇందులో ఫస్ట్ వాటర్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. దీని గురించి చెప్పుకోవాలంటే వాటర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆర్ ద మోస్ట్ కామన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ టు కంట్రోల్ క్లాస్ A ఫైర్స్. అంటే క్లాస్ A ఫైర్ మనం చెప్పుకున్నాం కదా, ఫ్లేమబుల్ సాలిడ్స్, దానికి వుడ్, పేపరు, ఇటువంటి ఫైర్ జరిగినప్పుడు దీన్ని ఫైర్ కంట్రోల్ చేయడానికి వాటర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేస్తాం. దీనికి లేబుల్ కలర్ వచ్చి బ్రైట్ రెడ్లో ఉంటుంది. అలాగే దీన్ని దేనికైతే యూజ్ చేయకూడదు అంటే ఇన్వాల్వింగ్ ఎలక్ట్రికల్ ఫైర్స్ కానీ, కిచెన్ ఫైర్స్ కానీ, ఫ్లేమబుల్ గ్యాస్ అండ్ లిక్విడ్స్ కానీ దీన్ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనం ఎలక్ట్రికల్ ఫైర్లో వాటర్ యూజ్ చేయడం వల్ల ఎంత డేంజర్ అందరికీ తెలుసు. ఆ ఫైర్ హజార్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ అది కంట్రోల్ అవ్వదు. అలాగే కిచెన్ ఫైర్స్ కానీ, ఫ్లేమబుల్ గ్యాసెస్ మీద కూడా ఈ వాటర్ అప్లై చేయడం వల్ల అది ఇంకా ఫైర్ బ్లో అవుతుంది కానీ అది కంట్రోల్ అయితే అవ్వదు. సో వాటర్ ఎప్పుడు కూడా ఓన్లీ ఫర్ క్లాస్ A ఫైర్స్కే యూజ్ చేయాలి. సెకండ్ వన్ డ్రై పౌడర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఆల్సో కాల్డ్ ABC. అంటే దీన్ని స్టాండర్డ్స్ అండ్ డ్రై పౌడర్ ఎక్స్టింగ్విషర్ ఆల్సో కాల్డ్ ABC. దీనికి ఏంటంటే 3 టైప్ ఆఫ్ ఫైర్, క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C, అంటే 3 టైప్ ఆఫ్ ఫైర్స్ని మనం కంట్రోల్ చేయడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేస్తాం. అందుకే దీన్ని ABC అని కూడా అంటారు. దీని లేబుల్ కలర్ వచ్చి బ్లూలో ఉంటుంది. దీన్ని దేనికైతే యూజ్ చేస్తారంటే ఆర్గానిక్ మెటీరియల్, అంటే పేపర్, వుడ్, ఈటీస్ అంటే క్లాస్ A ఫైర్. నెక్స్ట్ ఫ్లేమబుల్ లిక్విడ్స్ అంటే క్లాస్ B ఫైర్, అంటే పెయింట్, పెట్రోల్. అండ్ క్లాస్ ఫ్లేమబుల్ గ్యాసెస్ క్లాస్ C ఫైర్, అంటే LPG, ఎసిటిలైన్. ఈ 3 ఫైర్కి సంబంధించి డ్రై పౌడర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేయొచ్చు. అట్లాగే దీనివల్ల మనకేంటంటే ఫైర్ని కంట్రోల్ చేయడానికి ముందు ఆల్ కన్స్ట్రక్షన్ సైట్లో మెయిన్గా ప్రిఫర్ చేసేది ఏంటంటే డ్రై పౌడర్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. ఇది యూనివర్సల్గా మనం పెట్టుకుంటారు. అంటే 3 టైప్ ఆఫ్ ఎక్కువ మల్టీపర్పస్కి యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ABCకి ఫైర్స్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అట్లాగే దీన్ని దేనికి వాడకూడదు అంటే ఫైర్ ఇన్వాల్వింగ్ కుకింగ్ ఆయిల్ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లో కానీ, కుకింగ్ ఆయిల్లో కానీ దీన్ని యూజ్ చేయకూడదు. కుకింగ్ ఆయిల్లోకి ఏదైనా ఫైర్ అయినప్పుడు కానీ పౌడర్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా అది ఇంకా డ్యామేజ్ అవ్వటం వల్ల తర్వాత మెయిన్ ప్రాబ్లం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లో కూడా ఏదైనా ఫైర్ చేయడం యూజ్ చేస్తే నెక్స్ట్ అది దాని ఎలక్ట్రికల్కి సంబంధించినవి కూడా పాడవటం జరుగుతుంది. సో దీన్ని ప్రిఫర్ చేయరు. అండ్ కెమికల్ కాంపోనెంట్స్ ఏంటి, దీంట్లో ఉండే కెమికల్ కాంపోనెంట్స్ ఏంటంటే మోనో అమోనియం ఫాస్ఫేట్. ఈ మోనో అమోనియం ఫాస్ఫేట్ అనేది పౌడర్లో ఉండే కెమికల్. దీంట్లో ప్రెజర్ క్యాటరేజ్ ఉంటుంది. ప్రెజర్ క్యాటరేజ్ వల్ల ఈ పౌడర్ ప్రెజర్ క్యాటరేజ్ ఎప్పుడైతే మనం పంచ్ చేసామో దాని ప్రెజర్కి ఈ పౌడర్ ఫోర్స్ఫుల్గా బయటకు వచ్చి ఫైర్ మీద స్మూదరింగ్ అయ్యి ఆ ఫైర్ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఫోమ్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్.
Foam type fire extinguisher tackles class B fires but also work on class A fires as they are water based. అంటే ఫోమ్ అనేది మనం ఎక్కువ క్లాస్ బి అంటే ఫ్లేమబుల్ లిక్విడ్ ఫైర్స్ కి మనం యూజ్ చేస్తాం. పెయింట్స్, పెట్రోల్ ఇటువంటి లిక్విడ్స్ అయితే ఏదైతే ఫైర్ అయిందో దానికి ఫోమ్ అనేది యూజ్ చేస్తాం. సమ్ టైమ్స్ దీన్ని క్లాస్ ఏ దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. పేపర్, కార్డ్బోర్డ్స్, వుడ్ అంటే దీన్ని వాటర్ బేస్డ్ కాబట్టి దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దేనికి యూజ్ చేయకూడదు అంటే కిచెన్ ఫైర్స్ కానీ, ఫైర్ ఇన్వాల్వింగ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కానీ, ఫ్లేమబుల్ మెటల్స్ కానీ దీన్ని యూజ్ చేయకూడదు. దీని లేబుల్ కలర్ వచ్చి క్రీమ్ కలర్ లో ఉంటుంది ఐడెంటిఫికేషన్ మనకి. దీంట్లో ఉండే కెమికల్ కాంపోనెంట్స్ ఏంటంటే వాటర్, ఫ్లూరో కార్బన్, సర్ఫాక్టాంట్స్ అండ్ ఫోమ్ స్టెబిలైజర్స్. అంటే దీన్ని ఒక మెథడ్ ఉంటుంది AFFF అంటే AFFF అంటే అక్వియస్ ఫిలిం ఫోమింగ్ ఫామ్. అంటే అదొక పద్ధతిలో దీన్ని లోపల ఉన్నది ఫోమ్ ఫిలిం గా ఫామ్ అయ్యి ప్రెజర్ వల్ల బయటకు వచ్చి దాన్ని ఫైర్ మీద స్మూదరింగ్ చేయడం అంటే కప్పబడటం వల్ల అది ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ కార్బన్ డైఆక్సైడ్ CO2 టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రికల్ ఫైర్ రిస్క్ అండ్ ద మెయిన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ టైప్ ఫర్ కంప్యూటర్ సర్వర్ రూమ్స్. అంటే ఇది CO2 అనేది మెయిన్ ఎలక్ట్రికల్ ఫైర్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ సర్వర్ రూమ్స్ లో యూజ్ చేస్తారు. దీని లేబుల్ కలర్ వచ్చి బ్లాక్ లో ఉంటుంది. అంటే దీని యూజ్ ఫర్ ఎలక్ట్రికల్ ఫైర్స్, ఫ్లేమబుల్ లిక్విడ్స్ అంటే దీనికి పెయింట్స్ అండ్ పెట్రోల్ అంటే ఫ్లేమబుల్ లిక్విడ్స్ కి అంటే క్లాస్ బి ఫైర్ కి అండ్ ఎలక్ట్రికల్ ఫైర్స్ కూడా క్లాస్ ఈ ఫైర్ కూడా దీన్ని యూజ్ చేస్తారు. అట్లా దేనికి యూజ్ చేయకూడదు అంటే కిచెన్ ఫైర్స్ కి, కంబస్టిబుల్ మెటీరియల్ అంటే క్లాస్ ఏ ఫైర్ కి అండ్ ఫ్లేమబుల్ మెటల్స్ ఈ ఫైర్స్ కి దీన్ని యూజ్ చేయకూడదు. దీంట్లో ఉండే కెమికల్ కాంపోనెంట్స్ వచ్చి కంప్రెస్డ్ లిక్విఫైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ మనకు తెలుసు అందరికి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. దీని ద్వారా ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ కెమికల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఇది స్పెషల్లీ డిజైన్ ఫర్ కిచెన్ ఫైర్స్. కిచెన్ లో జరిగే ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి దీన్ని డిజైన్ చేశారు. దీని లేబుల్ కలర్ వచ్చి ఎల్లోలో ఉంటుంది. దీన్ని కుకింగ్ ఆయిల్, కుకింగ్ ఫ్యాట్స్ ఫైర్స్ కి దీన్ని యూజ్ చేస్తారు. దేనికి యూజ్ చేయకూడదు అంటే ఫ్లేమబుల్ లిక్విడ్స్, గ్యాస్ ఫైర్స్, ఎలక్ట్రికల్ ఫైర్స్, ఫ్లేమబుల్ మెటల్స్ వీటికి దీన్ని యూజ్ చేయకూడదు. ఓన్లీ కిచెన్ క్లాస్ F ఫైర్స్ మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. దీంట్లో ఉండే కెమికల్ కాంపోనెంట్స్ వచ్చి పొటాషియం ఎసిటేట్ అనేది దీంట్లో కెమికల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కెమికల్ టైప్ ఆఫ్ మనం ఫైర్ ఎక్స్టెన్షన్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ అంటే ఫైర్ ఎక్స్టెన్షన్ మనం ఏ విధంగా యూజ్ చేయాలనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దీనికి ఒక పాస్ మెథడ్ ఉంటుంది. ద పాస్ మెథడ్ అంటే PASS. ఈ పాస్ మెథడ్ లోనే మనం దీని ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేయాలి. ద పాస్ మెథడ్ ఈస్ ద స్టాండర్డ్ సేఫ్ టెక్నిక్ ఫర్ యూజింగ్ ఏ పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. దీని పాస్ మెథడ్ ని మనం ఎలా వచ్చారంటే P ఫర్ ఫుల్ ద పిన్. అంటే P అంటే ద ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉన్న సేఫ్టీ పిన్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ చేయాలి. నెక్స్ట్ ఎయిమ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద ఫైర్. అంటే ఫస్ట్ టైం P ఏంటంటే దానికి సేఫ్టీ లాగా ఉన్నది దాన్ని ఫుల్ చేయాలంటే దాన్ని లాగాలి, ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఫైర్ ఎక్కడైతే జరుగుతుందో దాని ఫైర్ యొక్క బేస్ లో మనం దాన్ని ఎయిమ్ చేయాలి. అంటే ఎప్పుడు కూడా ఫైర్ పైనుంచి కానీ సైడ్ నుంచి కానీ చేయకూడదు. ఎక్కడైతే కింద ఎక్కడైతే ఫైర్ బాటమ్ నుంచి మనం దాన్ని ఎయిమ్ చేయాలి. థర్డ్ వన్ వచ్చి స్క్వీజ్ ద లివర్. అంటే ఆ లివర్ అయితే ఏదైతే ఉందో ఆ లివర్ ని ప్రెస్ చేయడం వల్ల దాంట్లోంచి డిశ్చార్జ్ అవుతుంది. ఏంటి కెమికల్ ఫైర్ కంట్రోల్ ఏజెంట్ దాంట్లోంచి డిశ్చార్జ్ అయ్యి ఆ ఫైర్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే కంట్రోల్ చేసే టైంలో స్వీప్ ద ఫైర్ ఎక్స్టెన్షన్ అంటే స్వీప్ ద స్ప్రే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటిల్ ద ఫ్లేమ్స్ ఆర్ టోటల్లీ ఎగ్జిక్యూటెడ్. అంటే ఫైర్ కంట్రోల్ అయ్యే వరకు ఏం చేయాలంటే అది ఫైర్ ఒక్క దిక్కునే కాకుండా అటు ఇటు మనం మూవ్ చేస్తూ దాన్ని కంట్రోల్ చేయాలి. ఇది ఫైర్ కంట్రోలింగ్ మెథడ్. పాస్ మెథడ్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇది ఓన్లీ ఎప్పుడైతే చిన్న ఫైర్స్ ఉన్నాయో స్మాల్ ఫైర్స్ జరిగినప్పుడే మనం ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అని యూజ్ చేసి ఫైర్ ఫైటింగ్ చేయాలి. బిగ్ ఫైర్స్ అయితే ఇమీడియట్లీ ఫైర్ ఎమర్జెన్సీ కాల్ చేయాలి. 101 కాల్ చేస్తే ఫైర్ టెండర్ వస్తుంది. ఫైర్ టెండర్ వచ్చి వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అంతేగాని ఏదైనా సరే మనం కంట్రోల్ చేయగల ఫైర్సే మనం రెస్క్యూ చేయాలి. అది ఫైర్ ఎక్కువగా ఉంది అంటే మనం ఫైర్ ఎక్స్టెన్షన్ తో కంట్రోల్ అవ్వదంటే దానికి మనం రిస్క్ చేయకూడదు. మెయిన్ ఏంటంటే బేసిక్ ఫైర్ అంటే చిన్న ఫైర్లు ఎప్పుడైతే ఏదైనా సరే స్టార్టింగ్ లోనే మనం కంట్రోల్ చేయాలి. అది ఫైర్ బిగ్ స్టేజ్కి వెళ్ళిందంటే దానికి మనం రిస్క్ చేయకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఫాలో ద SPR EHS talks, subscribe the channel and share the video and comment the video.
మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. మీకున్న డౌట్స్ నేను వీడియో చేసి మీకు ప్రజెంట్ చేస్తాను. అట్లాగే ఏ టైప్ ఆఫ్ వీడియో మీకు కావాలో అది కూడా కామెంట్ రూపంలో తెలిపితే మేము మోర్ వీడియోస్ మీకోసం క్రియేట్ చేస్తాం. మీరు సపోర్ట్ ఉంటే ఇంకా మోర్ వీడియో మేము చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.